హలో అందరికీ. రథసప్తమి విశిష్టత గురించి తెలుసుకుందామా? ఇది మాఘమాసం శుక్లపక్షంలోని సప్తమి తిథి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని సూర్య జయంతి లేదా మాఘ సప్తమి అని కూడా అంటారు. ఈరోజు సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ప్రయాణం ప్రారంభించిన రోజు అని పురాణాలలో చెప్తారు. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడు ఆరోగ్యానికి, శక్తికి, వెలుగుకు ప్రతీక. రథసప్తమి రోజు సూర్యునికి పూజ చేస్తే రోగాలు దూరమవుతాయని, ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. రథసప్తమి రోజున చేసే ముఖ్యమైన ఆచారాలు తెలుసుకుందాం. ప్రభాత కాలంలో నదిలో లేదా ఇంట్లో తలపై, భుజాలపై జిల్లేడు ఆకులు, రేగి పండ్లు పెట్టుకొని స్నానం చేస్తారు. సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యుడికి నీరు అర్పించి నమస్కారం చేస్తారు. సూర్యభగవానికి పూజ చేసి బియ్యము, బెల్లము, వస్త్రాలు వంటివి దానం చేయటం మంచిదిగా భావిస్తారు. ఇక రథసప్తమి వ్రత కథ గురించి తెలుసుకుందాం. కాంబోజాన్ని ఏలే రాజుకి వృద్ధాప్యం వచ్చేసింది. అతనికి కొడుకులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ తలోక రకమైన వ్యాధితో పీడించబడుతున్నారు. వారిలో తన తరువాత రాజు అయ్యేవారెవరో నిర్ణయించలేక సతమతమవుతూ ఉండేవాడు రాజు. అలా ఉండగా ఒకరోజు తన రాజ్యానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయనని సత్కరించి కుశల ప్రశ్నలు అయ్యాక తన కుమారుల గురించి చెప్పి తనకి ఏదైనా పరిష్కారం చూపించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నువ్వు దుఃఖించకు. సర్వపాపాలను, అన్ని రోగాలను హరించి వేసేది, ఇష్టకామ్యాలను ఇచ్చేది రథసప్తమి అనే ఒక వ్రతం ఉంది. ఇది స్త్రీ పురుషులందరూ కూడా ఆచరించవచ్చు. తద్వారా నీ కుమారులలో యోగ్యుడైన వాడెవరో ముందస్తుగా వ్యాధి నుంచి విమోచనం పొంది రాజకార్యాలలో పాల్గొంటాడు. అతనికి రాజ్యాభిషేకం చెయ్యి. అనంతర కాలం నీ కొడుకులంతా ఆరోగ్యవంతులయ్యి యువరాజులుగా అతనికి తోడ్పడతారు. రాజు ఆ విధంగానే రథసప్తమి వ్రతాన్ని ఆచరించి పుత్రులకు ఆరోగ్యాన్ని పొందాడు. రథసప్తమి యొక్క ఆధ్యాత్మిక అర్థం గురించి తెలుసుకుందాం. చీకటి నుంచి వెలుగుకు ప్రయాణం, అజ్ఞానం నుంచి జ్ఞానానికి దారి, ఆరోగ్యకరమైన జీవితం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.